ఇదిగో మీ బాస్ కి బుధస్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయ్యా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. శని మహర్దశ కదా. కానీ పనులకు మాత్రం పైసా లాభం ఉండదు. ఇదిగో నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిది పట్టరా. కూలింగ్ అండి మామూలింగ్ అండి? కూలింగే. అలాగే. చిచి వీడు చాలా వర్స్ఫుల్ అయ్యా. మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఇదిగోండి మంచి ఇల్లు, దావత్ వచ్చుకో. థ్యాంక్స్. ఓకే ఏడయ్యా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. ఏడు తీసుకుంటానంటాడేమిటి? ఆ ఫోటోలు చూడండి. వీడి ఫోటో ఇక్కడ పెట్టారేటయా? దిష్టిగా కాదు, ఆయనే మా బాసు. వాడు నీ బాసా? ఇదిగో అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు? ఏం కూర్చోరా నాన్న, నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలేటి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట. అవునండి బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు. 10,000 వేసుకో. సరిపోద్దండి? సరిపోదనుకో, పోనీ 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తారండి? కారు పంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. అమ్మో ఏమంటావు? ఏమంటానా, ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాడిని చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? చెల్లాయ్, మా అమ్మాయి ముఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసే ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడిసేవలే, వచ్చి కాగితం మీద సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూలు. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే 11 నెలల 27 రోజులకు రాసిస్తాను. మిగతా 3 రోజులు షాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. నిజమా? ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ ప్యూన్ ఉద్యోగం పడేస్తాను. ఎవరు అక్కడ ఆగలాగా? ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీవు అక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాఫ్ అందరినీ పిలు. గొరిగావులే గుండు. కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గెంటిస్తావా? చిచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను కాక చేయను. నీ దిక్కున చోట చెప్ప.